देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः 46 శ్లోకంలో యావానర్థోదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అనే దాంట్లో భాష్యార్థాన్ని శ్రీమదాచార్యులు ఏం చెప్పారు? కామ్యకర్మాన్ని ఆచరిస్తే ఎటువంటి ఫలం లభిస్తుందో ఈ ఫలమంతా కూడా ఆ నిష్కామ కర్మ వల్ల లభించేటటువంటి ప్రయోజనంలోనే అంతర్భావం అవుతుంది అని చెప్పారు. అంటే నిష్కామ కర్మకు ఫలితం ఏమిటి? మోక్షం. కామ్యకర్మకు ఫలితం ఏమిటి? స్వర్గం. మోక్షం లభించింది అంటే స్వర్గం లభించినట్లే. ఎందుకు? మోక్షమే అత్యున్నతమైంది కనుక అనే ఒక అర్థాన్ని చెప్పారు. దానికి తాత్పర్యంలో మరొక అర్థాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ శ్లోకంలో యావానర్థ ఉదపానే అనే మాట వచ్చింది. ఉదపానం అంటే బావి. సర్వతః సంప్లుతోదకే అంటే పెద్ద జలాశయం. అంటే ఒక బావి వలన ఎటువంటి ప్రయోజనాన్ని పొందుతామో ఈ ప్రయోజనమంతా కూడా పెద్ద జలాశయం వల్ల పొందుతాము అనే అర్థాన్ని చెప్పారు. తాత్పర్యంలో ఈ ఉదపానము అనే దానికి మరొక అర్థాన్ని చెబుతున్నారు. ఉదపానము అనే శబ్దానికే భగవంతుడు శ్రీహరి అనే ఒక అర్థాన్ని చాలా సుందరంగా చేస్తూ ఉన్నారు. చూడండి. ఉద్రేకాత్ పాత్రురాహిత్యాత్ उद्रेकात् पात्तुराहित्यात् అనత్వాదఖిలస్య చ ప్రళయేప్యుదపానోऽసౌ భగవాన్ హరిరీశ్వరః ఉదపాన అనే పదం ఉంది కదా, ఇందులో ఈ పదాన్ని 3 భాగాలు చేస్తూ ఉన్నారు. ఉత్ అప అన. ఉదపాన అని. ఉత్ అంటే ఏమిటి? ఉద్రేకాత్. ఉద్రేకము. ఉత్ అంటే ఉద్రేకము. ఉద్రేకం అంటే ఏమర్థము? సమస్త గుణముల నుండి ఉద్రేకము అని అర్థం. గుణముల యొక్క ఉద్రేకం. దేని ఉద్రేకము? గుణముల యొక్క ఉద్రేకం. సో గుణపూర్ణుడు అని అర్థం. సో గుణపూర్ణుడైనందువల్ల ఉత్ అని భగవంతునికి పేరు. తర్వాత రెండవ పదం ఏమిటి? అప. అప అంటే ఏమిటి? పాతృరాహిత్యాత్. ప అంటే పాత. పాత అంటే రక్షించేవాడు. అప అంటే రక్షించువాడు లేనివాడు. అంటే భగవంతునికి ఎవరు రక్షకుడు ఉన్నాడు? భగవంతుడే అందరికీ రక్షకుడు, కానీ భగవంతునికి వేరే రక్షకులు లేరు. కనుక రక్షకులు లేనటువంటి వాడు ఎవరు అంటే భగవంతుడు ఒక్కడే. అందుకే భగవంతునికి అప అని పేరు. సో ఇది రెండవది, పాతృరాహిత్యాత్ అని. తర్వాత అన. అన అంటే అనత్వాద్ అఖిలస్య చ. అన అంటే ఏమిటి? అనచేష్టాయాం అనే ధాతువు. అన అంటే అందరినీ ప్రేరేపించువాడు. అందరి యొక్క చేష్టలు, అందరి యొక్క చలనవలనాదులన్నీ, అందరి యొక్క చేష్టలన్నీ ఎవరి వల్ల కలుగుతాయో అతనికి అన అని పేరు. కనుక ఉత్ అప అన 3 భగవంతుడే. ఉత్ అంటే గుణముల యొక్క ఉద్రేకము, అంటే గుణపూర్ణుడు.
అప అంటే పాలకుడు లేనివాడు, అంటే అందరికీ ఇతడే పాలకుడు. తర్వాత అన అంటే అందరినీ ప్రేరేపించువాడు. ఈ విధంగా ఉత్ అప అన కనుక ప్రళయేపి ఉదపానోసౌ భగవాన్ హరిరీశ్వర. ప్రళయేపి ప్రళయకాలమునందు కూడా ఇతడు ఎలాగున్నాడు? ప్రళయేపి ఉదపాన అసౌ. అసౌ ఇతడు ఎవరు? భగవాన్ హరి ఈశ్వర, భగవంతుడైన సర్వేశ్వరుడైన హరి ఉదపాన అని పిలువబడుతూ ఉన్నాడు. ప్రళయకాలమునందు కూడా ఇతడు ఉదపానుడు. ఎందుకు అంటే గుణపూర్ణుడుగా ఉన్నాడు. ఇతనికి ఎవరు పాలకులు లేరు. తర్వాత అందరినీ ప్రేరేపించేవాడు ఇతడే. ఈ కారణం వల్ల అతడు ఉదపాన అని పిలువబడతాడు అని ఉదపాన శబ్దానికి అర్థం చెప్పి, తరువాత సర్వత సంప్లుతోదకం అని ఉంది శ్లోకంలో. సర్వత సంప్లుతోదకం అంటే అర్థం ఏమిటి? దానికి చెప్తూ ఉన్నారు ముందు. ప్రకృతిర్హి ఉదరూపేణ సర్వమావృత్య తిష్టతి. ప్రళయేతో లయం ప్రాహుః. సర్వతః సంప్లుతోదకం ఇతి చ. ఇప్పుడు ప్రళయకాలంలో సర్వతః సంప్లుతోదకం అంటే అర్థం ఏమిటి? సర్వతః అంటే అన్ని చోట్ల, సంప్లుతోదకం నిండిపోయిన నీరు. ప్రళయకాలంలో ఎలా ఉంటుంది? మొత్తం నీరే, వేరే ఏమీ ఉండదు. ఆ నీరు ఏమిటది? ప్రళయకాలంలో అన్నింటి యొక్క లయం అయిపోతుంది. అన్నింటి యొక్క లయం అంటే అర్థం ఏమిటి? సంపూర్ణమైన బ్రహ్మాండమే లయమైపోతుంది. బ్రహ్మాండమే కాకుండా బ్రహ్మాండం చుట్టూ ఉండే ఆవరణాలు, 9 ఆవరణాలు, పంచభూతాల ఆవరణము, మనస్తత్వము, బుద్ధితత్వము, మహత్తత్వము అన్నింటి యొక్క లయం అయిపోతుంది. కేవలం నీరు మాత్రం మిగిలి ఉంటుంది ప్రళయకాలంలో. ఇక్కడ మనకు వచ్చే మరొక సంశయం ఏమిటి అంటే, ఇప్పుడు నీరు అంటే ఏమిటి? ఇది పంచభూతాల్లో ఒకటి కదా. పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశము, ఈ 5ంటిని కలిపి పంచభూతాలు అంటారు. అంటే పృథివీ, నీళ్లు కూడా పంచభూతాల్లో ఒకటి. మరి ప్రళయకాలంలో పంచభూతాల లయం కూడా అయిపోతుంది. అంటే పంచభూతాలు కూడా ఉండవు అని అర్థం ప్రళయకాలంలో. మరి పంచభూతాలు ఉండవని చెప్పి ఆ పంచభూతాలలో ఒకటైన నీరు మాత్రం ఎలా ఉండింది అనే సంశయం వస్తుంది మనకు. ఇది చాలా గొప్ప, చాలా కీ పాయింట్ ఇది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఈ సంశయానికి ప్రకృతిర్హి ఉదరూపేణ సర్వం ఆవృత్య తిష్టతి. అప్పుడు ఉండేటటువంటి నీరు ఈ పంచభూతాల్లో ఉండేటటువంటి నీరు కాదు. ఆ ప్రకృతి తత్వానికి అభిమాని అయిన లక్ష్మీదేవియే ఒక రూపంలో తానే నీరుగా మారి అన్నింట వ్యాపించి ఉంటుందన్నమాట. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. ప్రళయకాలంలో అన్నింటి యొక్క లయం అయిపోతుంది. కేవలం భగవంతుడు, లక్ష్మీదేవి తప్ప ఇంకెవరు ఉండరు. ఆ లక్ష్మీదేవి ఏకాంత సేవను చేస్తుంది. అంతటి భాగ్యం మహాలక్ష్మికి. ఎవ్వరూ ఉండనటువంటి ప్రళయకాలంలో ఏకాంత సేవను చేసేటటువంటి భాగ్యం కేవలం లక్ష్మీదేవికి మాత్రమే. ఇంకా ఎవ్వరూ ఉండరు అక్కడ. ఆ లక్ష్మీదేవి 3 రూపాలు తీసుకుంటుంది. శ్రీ, భూ, దుర్గా అని 3 రూపాలు. ఆ శ్రీ అనే రూపంతోనే తాను ఈ నీటిగా మారిపోతుంది అనమాట. తానే నీటిగా మారిపోతుంది. ఎందుకు? అప్పుడు పంచభూతాల్లో ఉండే నీరు ఉండదు, అది కూడా లయమైపోయి ఉంటుంది. తానే నీరుగా మారుతుంది శ్రీ రూపంతో. భూ రూపంతో ఒక వటపత్రము, మర్రి చెట్టు ఆకు, ఆ ఆకు రూపంలో ఉంటుంది. దానిపైన చిన్న పిల్లవానిగా నిద్రపోతాడు భగవంతుడు. ఇక దుర్గా రూపంతో మొత్తం చీకటి, అప్పుడు చీకటి కూడా ఆ దుర్గా రూపం అన్నమాట. ఆ విధంగా లక్ష్మీదేవి తానే 3 రూపాలు తీసుకొని నీటి రూపంలో, ఆకు రూపంలో, తమస్సు రూపంలో తానే ఉండి సేవలు చేస్తుందన్నమాట. అది చెబుతున్నారు. ప్రకృతిర్హి ఉదరూపేణ సర్వం ఆవృత్య తిష్టతి. ప్రకృతి, ఆ ప్రకృతియే లక్ష్మీదేవి, ప్రకృతి అభిమానే లక్ష్మీదేవియే ప్రళయకాలంలో ఉదరూపేణ అంటే ఆ నీటి రూపంలో
సర్వం ఆవృత్య అన్నింటినీ ఆవరించి తిష్టతి ఉంటుంది ప్రళయే ప్రళయకాలంలో. అతః ఈ కారణం వల్ల లయం ఆ లయాన్ని ప్రళయకాలాన్ని ఏమంటారు అంటే సర్వతః సంప్లుతోదకం ఇది ప్రాహు. ఆ ప్రళయాన్ని ఏమని పిలుస్తారు? సర్వతః సంప్లుతోదకం అని పిలుస్తారు. ఎందుకు? సర్వతః అన్ని చోట్ల వ్యాపించిన నీరు కలది అని ఆ ప్రళయకాలానికి. కనుక సర్వతః సంప్లుతోదకం అంటే ప్రళయోదకము అని అర్థం. ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే అప్పుడు వేరే ఏమీ లేదు, కేవలం ఈ ప్రకృతియే ఆ నీటి రూపంలో అన్నింటా వ్యాపించి ఉంటుంది కనుక ఆ ప్రళయకాలాన్ని సర్వతః సంప్లుతోదకం అని పిలుస్తారు. సో ఇప్పుడు తర్వాత ఈ శ్లోకానికి ఏమర్థమైంది? ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమని చెప్పారు? యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే అంటే ఇప్పుడు అర్థం ఏమేమి చూడండి. సర్వతః సంప్లుతోదకే అంటే ఆ ప్రళయకాలంలో అని అర్థం. ఆ ప్రళయ జలధిలో ప్రళయకాలంలో. యావానర్థ ఉదపానే, ఉదపానం అంటే భగవంతుడు అని అర్థం చెప్పారు. ఉదపాన అనే శబ్దానికి భగవంతుడని అర్థం చెప్పారు. సో యావానర్థ ఉదపానే అంటే అర్థం ఏమిటి? ఆ భగవంతుని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉన్నదో అని అర్థం. తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అంతటి ప్రయోజనము ఎవరు కలుగుతుంది అంటే వేదాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, వేదార్థాన్ని ఎవరైతే గ్రహిస్తారో అటువంటి వానికి ఆ భగవంతుని యొక్క ప్రయోజనం లభిస్తుంది అని అర్థమైనట్లయింది శ్లోకానికి. దాన్నే ఇక్కడ శ్రీమదాచార్యులు వివరిస్తారు చూడండి. యావత్ ప్రయోజనం విష్ణోః యావత్ ప్రయోజనం విష్ణోః యావత్ ప్రయోజనం విష్ణోః ప్రకాశాత్ సాధకస్య చ సకాశాత్ సాధకస్య చ సకాశాత్ సాధకస్య చ ధర్మమోక్షం తావత్ ధర్మమోక్షాదికం తావత్ ధర్మమోక్షాదికం తావత్ సర్వవేదవిదో భవేత్ సర్వవేదవిదో భవేత్ సర్వవేదవిదో భవేత్ వేదార్థనిర్ణయో యస్మాత్ వేదార్థనిర్ణయో యస్మాత్ వేదార్థనిర్ణయో యస్మాత్ విష్ణోర్జ్ఞానం ప్రకీర్తితం విష్ణోర్జ్ఞానం ప్రకీర్తితం విష్ణోర్జ్ఞానం ప్రకీర్తితం జ్ఞానాత్ ప్రసన్నశ్చ హరిః జ్ఞానాత్ ప్రసన్నశ్చ హరిః జ్ఞానాత్ ప్రసన్నశ్చ హరిః యతోఖిలఫలప్రదః 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 ఇది చ. ఇతి చ ఇతి చ చూడండి ఇప్పుడు యావత్ ప్రయోజనం విష్ణోః అంటే ఆ విష్ణువు నుండి యావత్ ప్రయోజనం ఎంతటి ప్రయోజనం కలుగుతుందో విష్ణోః సకాశాత్ విష్ణోః సకాశాత్ అంటే విష్ణువు వలన అని ఆ విష్ణువు నుండి ఎంతటి ప్రయోజనం కలుగుతుందో ఎవరికి? సాధకస్య సాధకుడైనటువంటి వ్యక్తి, భక్తుడైనటువంటి వ్యక్తికి ఎంతటి ప్రయోజనం ఆ భగవంతుని నుండి కలుగుతుందో. ఏం ప్రయోజనం? విష్ణువు నుండి కలిగే ప్రయోజనం ఏమిటి? ధర్మ మోక్షాధికం. ధర్మము మోక్షము ఇవే కదా విష్ణువు నుంచి కలిగేటటువంటి ప్రయోజనాలు. ఈ ప్రయోజనము అంటే ఈ ధర్మము గాని మోక్షము గాని తావత్ ఆ ప్రయోజనం అంతా ఎవరికి కలుగుతుంది అంటే సర్వ వేద విదో భవేత్ సమస్త వేదములను చదివిన వానికి అవుతుంది. విష్ణువు నుండి ఏ ప్రయోజనం కలుగుతుందో ఆ ప్రయోజనము సమస్త వేదములను తెలిసిన వానికి లభిస్తుంది అని అర్థం. ఏం సంబంధము? భగవంతుని వల్ల కలిగే ప్రయోజనము వేదాభ్యాసం చేసిన వానికి ఎందుకు కలుగుతుందయ్యా? వేదానికి భగవంతునికి ఏం సంబంధము? అక్కడ ఏమైనా లింక్ ఉంటే అప్పుడు ఈ ప్రయోజనం కలుగుతుంది. అక్కడ ఏదైనా లింక్ ఉండాలి కదా. నిజమే, ఆ లింక్ ఉన్నందుకే కలుగుతుంది అంటున్నారు. ఏమిటా లింక్? వేదార్థ నిర్ణయ యస్మాత్ విష్ణో జ్ఞానం ప్రకీర్తితం. ఇప్పుడు వేదములన్నింటినీ చదివిన వానికి భగవంతుడైన విష్ణువు నుండి సమస్త ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకు అంటే ఆ వేదము యొక్క అర్థ నిర్ణయం చేసినప్పుడు వేదార్థములన్నీ అసలు వేదములన్నీ చెప్పే విషయం ఏమిటి? ఆ విష్ణువుని గురించే కదా చెప్పేది. ఆలోడ్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః
ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ సదా అనే ప్రమాణం చెప్పినట్లుగా సమస్త వేదముల యొక్క సారమేమిటి? ఆ భగవంతుని గురించి తెలపడమే. భగవంతుని యొక్క మహిమను తెలియజేయడానికే సమస్త వేదములు బయలుదేరాయి. కనుక సమస్త వేదములను అధ్యయనం చేసిన వానికి ఏం ఫలం కలుగుతుంది? ఆ భగవంతుని వల్లనే ఫలం కలుగుతుంది. అది చెబుతున్నారు. వేదార్థ నిర్ణయ యస్మాత్. యస్మాత్ అంటే ఏ కారణం చేతనైతే వేదార్థ నిర్ణయ, సమస్త వేదముల యొక్క అర్థ నిర్ణయం ఏమిటి? వేదార్థముల నిర్ణయించేది ఏమిటి అంటే విష్ణోర్ జ్ఞానం ప్రకీర్తితం. ఆ విష్ణువు యొక్క జ్ఞానమే. సమస్త వేదముల యొక్క నిర్ణయం ఏమిటి? ఆ విష్ణువు యొక్క జ్ఞానమే అనేది ఇది సిద్ధము. వేదములలో చెప్పబడేది ఏమిటి అంటే భగవంతుని గురించి, భగవంతుని జ్ఞానం గురించి, భగవంతుని యొక్క మహిమ గురించి. కనుక సమస్త వేదాధ్యయనం చేసిన వానికి ఏం జరుగుతుంది అంటే జ్ఞానాత్ ప్రసన్నశ్చ హరిహి. అంటే వేదముల నుండి కలిగేది ఏమిటి? భగవంతుని యొక్క జ్ఞానము. ఆ భగవంతుని జ్ఞానాన్ని పొందడం వల్ల భగవంతుడు ప్రసన్నుడై, జ్ఞానాత్ ప్రసన్న, ఆ జ్ఞానము నుండి, భగవంతుని యొక్క జ్ఞానము నుండి ప్రసన్నుడై శ్రీహరి యతో అఖిల ఫలప్రద, అతడే అఖిల ఫలప్రద, సమస్త ఫలములను అతడే ఇచ్చేవాడు అవుతాడు. కనుక వేదార్థాన్ని చదవడం వల్ల, వేదాలను అధ్యయనం చేయడం వల్ల, వేదార్థాన్ని తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆ భగవంతుని యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది. ఆ భగవంతుని మహిమ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఆ భగవంతుడు సంప్రీతుడై మనకు అఖిల ఫలమును ఇస్తాడు. కనుక ఏం చెప్పబడింది ఇక్కడ? భగవంతుని వల్ల ఏ ప్రయోజనం కలుగుతుందో, విష్ణువు వల్ల ఏ ప్రయోజనం కలుగుతుందో, సమస్త వేదములను చదివిన వానికి ఆ ఫలితం కలుగుతుంది అని శ్లోకంలో చెప్పారు. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకి. ఎటువంటి ఆ భగవంతుని నుండి ఏ ప్రయోజనం కలుగుతుందో అది సమస్త వేదములను అధ్యయనం చేసిన వానికి కలుగుతుంది అని. ఎందుకు కలుగుతుంది అనే దానికి ఇది సమాధానం. ఎందుకంటే వేదములకు భగవంతునికి ఎటువంటి లింక్ ఉంది అంటే వేదార్థములన్నీ నిర్ణయిస్తే కలిగేది ఏమిటి? భగవంతుని యొక్క జ్ఞానము. ఆ భగవంతుని జ్ఞానం వల్ల జరిగేది ఏమిటి అంటే భగవంతుని యొక్క అనుగ్రహము. ఆ భగవంతుని అనుగ్రహం వల్ల కలిగేది ఏమిటి అంటే ఈ ధర్మమోక్షాదులైన ఫలము. కనుక ఈ భగవంతుడు శ్రీహరియే సమస్త వేదముల యొక్క ప్రతిపాద్యుడు కనుక ఆ ఫలం మనకు కలుగుతుంది అని దాన్నే ముందు వివరిస్తున్నారు శ్రీమదాచార్యులు. సర్వతః సంప్లుతోదకేపి, సర్వతః సంప్లుతోదకేపి ఉద్రిక్తః పాలకవర్జితః, ఉద్రిక్తః పాలకవర్జితః కాలాద్యనశ్చ కాలాద్యనశ్చ యో విష్ణుః తస్మాత్ యావత్ ఫలం, యో విష్ణుః తస్మాత్ యావత్ ఫలం తావత్ సర్వవేదేషు విశేషజ్ఞస్యైవ భవతీత్యర్థః. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థమేమైంది అనే దాన్ని జస్ట్ చెబుతూ ఉన్నారు ఇప్పుడు శ్రీమదాచార్యులు. ఇప్పుడు శ్లోకం చూడండి, ఏముంది శ్లోకంలో? యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే అని ఉంది. సో సర్వతః సంప్లుతోదకే అనే దానికి ఏమని అర్థం చెప్పారు? పైన ప్రళయోదకము అని అర్థం చెప్పారు. సర్వతః సంప్లుతోదకం అంటే ప్రళయకాలము, ప్రళయోదకము. ఆ ప్రళయకాలంలో కూడా సర్వతః సంప్లుతోదకేపి అంటే ప్రళయకాలంలో కూడా తర్వాత శ్లోకంలో ఉదపానే అని ఉంది. ఉదపానే అంటే అర్థం ఏమిటి? వెనక చెప్పినటువంటి అర్థము. ఉద్రిక్తః పాలకవర్జితః కాలాద్యనశ్చ. 3. ఉదపాన అంటే ఏమి? ఉత్ అంటే ఉద్రిక్తః, గుణముల చేత ఉద్రిక్తుడు అంటే గుణపూర్ణుడైన. అప అంటే పాలకవర్జితః, పాలకుడు లేనటువంటి వాడు. తర్వాత అన అంటే కాలాద్యన అంటే కాలము మొదలైన అన్నింటినీ ప్రేరేపించేవాడు అని అర్థం. కాలాది అనశ్చ, కాలాది కాలము మొదలైన సమస్త
సమస్తమును కూడా, సమస్త విశ్వమును కూడా అనహ అంటే ప్రేరేపించేటటువంటి యో విష్ణు, ఏ విష్ణువైతే ఉన్నాడో, తస్మాత్ ఆ విష్ణువు నుండి యావత్ ఫలం ఎటువంటి ఫలం లభిస్తుందో, తావత్ రెండవ లైన్ ఇప్పుడు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని ఉంది. తావాన్ అంటే తావత్ అంతటి ఫలము, సర్వవేదేషు తావాన్ సర్వేషు వేదేషు అని ఉంది శ్లోకంలో. అదే చెప్తున్నారు ఇక్కడ, తావాన్ అటువంటి ఫలము సర్వవేదేషు సమస్త వేదములలో, బ్రాహ్మణస్య విజానత అని ఉంది శ్లోకంలో. విజానత అంటే విశేష జ్ఞస్యైవ అని అర్థం. విజానత అంటే విశేషముగా తెలుసుకున్నవాడు, సమస్త వేదములను విశేషముగా అధ్యయనం చేసినటువంటి వాడు, అతనికి భవతి కలుగుతుంది ఇది అర్థ. ఇది శ్లోకం యొక్క అర్థం. అంటే ప్రళయకాలమున ప్రళయ సమయం నందు కూడా ఎవరైతే గుణపూర్ణుడుగా ఉన్నాడో, ఎవరికైతే పాలకుడు లేడో, ఎవరైతే సమస్తములను ప్రేరేపిస్తూ ఉన్నాడో, అటువంటి విష్ణువు నుండి ఎటువంటి ఫలితం లభిస్తుందో, ఎటువంటి ప్రయోజనం లభిస్తుందో, అంతటి ప్రయోజనము సమస్త వేదాధ్యయనం చేసిన వానికి లభిస్తుంది అని అర్థము. దీనివల్ల ఏం అర్థమవుతుంది మనకు? సమస్త వేదముల యొక్క అర్థము భగవంతుడైన విష్ణువే. మనము ఆ వేదాధ్యయనం చేసే దాని యొక్క ప్రధానమైన ప్రయోజనం ఏమిటి? భగవంతుని యొక్క జ్ఞానం కలగడము. ఆ భగవంతుని జ్ఞానాన్ని మనం ఎందుకు పొందాలి అంటే, ఆ భగవంతుడే మనకు సమస్తములను ఇచ్చేవాడు, అఖిల ఫలప్రదుడు ఆ భగవంతుడే కనుక అనే విషయములన్నీ కూడా ఈ శ్లోకం నుండి మనకు తెలుస్తుంది అన్నమాట. సరే, టైం ఎక్కువ అవుతుంది మరి. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూసుకున్నాం. సంశయం లేదు కదా? ఇందులో లేదు. ఒక 2 విషయాలు. ఈ వినాయకుడికి వచ్చినప్పుడు హరికథామసారంలో శ్లోకం ఉంది, కర్మసాక్షి అని. ఏ విధంగా అండి అది? కర్మసాక్షి అంటే ఇప్పుడు వినాయకుడు ఏ తత్వానికి అభిమాని అతడు? ఆకాశతత్వానికి అభిమాని దేవత వినాయకుడు. ఈ పంచభూతాలలో ఆకాశతత్వానికి అధినాయకుడు వినాయకుడు. సో ఈ ఆకాశం అనేటటువంటి పంచభూతాల్లో ఆకాశమునకు అభిమానితుడు, ఆకాశాభిమాని దేవత. సో అదే హరికథామృతంలో చెప్పారు కదా, భూతాకాశాపతి అనే పదం వస్తుంది హరికథామృతంలో. ఈ ఆకాశానికి అది అధిపతి. సో ఆకాశము లేని చోటు లేదు, ఆకాశం సర్వత్ర వ్యాప్తం. కనుక మనము ఏ కర్మను చేసినా ఎవరి నుంచైనా తప్పించుకోవచ్చు, వాకిలు వేసుకుని కర్మను చేయొచ్చు, కానీ ఆకాశం నుండి తప్పించుకోలేడు కదా. సర్వత్ర వ్యాప్తమైనటువంటిది ఆకాశం. ఆ ఆకాశానికి అధిదైవమైన వాడు వినాయకుడు, అందుకే అతడు కర్మసాక్షి అయ్యాడు. అంటే అందరూ చేసేటటువంటి మహాభారతంలో కూడా వస్తుంది, మహాభారతంలో కూడా వస్తుంది అగ్ని అగ్ని జీవస్య పంచ, ఇవన్నీ జీవుడు చేసే కర్మలకు సాక్షులు అని చెప్పి వస్తుంది కదా. ఆ విధంగా ఆదిత్య చంద్ర నిలోయమశ్చ, ఆదిత్యుడు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము ఇవన్నీ కూడా కర్మలకు సాక్షులు. అలాగా ఆకాశానికి అధిదైవం వినాయకుడు కనుక అతడు కర్మసాక్షి అనే ఉద్దేశంలో చెప్పారు. ఇప్పుడు అంటే ఇంకోటి, ఇప్పుడు ఈయన వాయువు ఆవేశం కూడా ఉందండి వీరికి. వాయువు యొక్క ఆవేశం ఎక్కడైతే విశేషమైన ప్రతిభ, విశేషమైన మహత్వము ఉంటుందో అక్కడ విశేషంగా వాయువు యొక్క ఆవేశం ఉంటుంది. అందుకని ఇతరులో అక్కడ మహాభారతంలో ఒక్కొక్కరిలో ఒక్కొక్కరు ఆవేశం అని చెప్పారు కదా, ఆ విధంగా వినాయకునిలో కూడా విశేషమైనటువంటి వాయువు ఆవేశము. అంటే ఇది పంచీకరణలోకి వస్తుందా లేకపోతే ఏంటి? అలా కాదు కదా? కాదు అసలు ముఖ్య ప్రాణుని యొక్క విశేషమైన ఆవేశము. ఇప్పుడు ఎలా అర్జునునిలో శేషుని యొక్క ఆవేశము, అలాగే భగవంతుని యొక్క ఆవేశము,
బలరాముని యందు భగవంతుని యొక్క శుక్లకేశం యొక్క ఆవేశం అని చెప్తారు. ఆ విధంగా ఇక్కడ వినాయకుని యందు కూడా భగవంతుని యొక్క ఆవేశము అని ఎలా చెప్పారు, అలా ఇక్కడ వాయుదేవుని యొక్క విశేషమైన ఆవేశము అని. సరే. నమస్కారం. సరే. శ్రీకృష్ణార్పణమస్తు.